హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది మా అమ్మ రెసిపీ అండి. మా అమ్మ దగ్గర నుంచి చూసి నేర్చుకొని చేశాను. ఎంతమందికి గవ్వలంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి. నేను చూపించినట్టు చేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. బయట గవ్వల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా అడిగి మళ్ళీ మళ్ళీ చేయించుకొని తినే అంత రెసిపీ ఇదైతే. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ అయితే మేము రోజు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి మంత్లో 2 times అయినా ఉంటుంది మాకు ఈ రెసిపీ మాత్రం. గవ్వలు మాకంత ఫేవరెట్. నేను ఇక్కడ చూపించిన కొలతల్లో చూసుకొని చేసుకుంటే మాత్రం నోట్లో వేసుకుంటే అట్లా కరిగిపోతాయి, అంత బాగుంటాయి గవ్వలు మాత్రం. అందరూ డాల్డా యూస్ చేస్తారండి, మేమైతే డాల్డా యూస్ చేయము. నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి బొంబాయి రవ్వ వేపుకోవాలండి. ఒక 3 spoons బొంబాయి రవ్వ వేపుకొని అది నేను 1/2 kg మైదా తీసుకున్నాను. ఆ 1/2 kg మైదాలో వేసి చపాతీ పిండిలా కలిపేసుకొని చెక్కలు గవ్వ చేసే చెక్క ఉండిద్దండి, ఆ చెక్క దాంట్లో అయినా చేయొచ్చు. ఇప్పుడు ఫోక్ స్పూన్స్ అని చెప్పి యూజ్ చేసి దాని మీద కూడా చేస్తున్నారు, అట్లా కూడా చేయొచ్చు. కానీ నేను గవ్వ చేసే చెక్క ఉంది మా ఇంట్లో, దాంతోనే చేసి బాగా ఆయిల్ కాగినాక ఈ గవ్వలు వేసి మంచిగా ఫ్రై చేయాలండి. ఎందుకు అంటే ఫ్రై చేయకపోతే లోపల మెత్తగా వచ్చేసి మనం పాకంలో వేసినాక ఇంకా మెత్తగా అయిపోయి తినేటప్పుడు మనకి టేస్ట్ రాదు అంతగా. అందుకని చెప్పి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇటు పక్క నేను 1/2 kg మైదా పిండికి నేను 1/2 kg బెల్లం తీసుకోలే, ఇంకా తక్కువే తీసుకున్నా. దాన్ని మెత్తగా చేసుకొని ఇది బెల్లం పాకము ఉడికేటప్పుడు నేను మళ్ళీ ఒక 4 spoons నెయ్యి వేసుకున్నాను. ఎందుకు అంటే కమ్మదనం కోసం. ఆ నెయ్యి అలా వేసుకొని ఆ గవ్వలు తింటుంటే ఉండిద్ది, మళ్ళీ 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 అడిగి మరీ చేయించుకుంటారు, అంత టేస్టీగా ఉంటుంది గవ్వలు మాత్రం. చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఇంట్లో మనం ఒక్కరు ఉన్నా కానీ చేసుకోవచ్చు, ఎవరి హెల్ప్ లేకుండా ఈ గవ్వలు మాత్రం. ఇలాంటి ఎన్నో వీడియోస్ నేను సింపుల్వి ట్రై చేస్తానండి పెట్టడానికి. మీరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ ఎన్నో చూసి మీరు కూడా ట్రై చేయాలనుకుంటున్నాను. ఇంకేమైనా వీడియోస్ మంచి కావాలంటే కూడా కామెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేసి నేను మీకు పోస్ట్ చేస్తాను. ఫస్ట్ టైం అండి ఇలా వీడియో మొత్తం ఇంతసేపు మాట్లాడడం, అందుకని నాకు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. వీళ్ళ వీడియోస్ చూసి నేను ట్రై చేశాను. ఎక్కడైనా తప్పు ఏమైనా మాట్లాడుంటే ఐఎమ్ జస్ట్ సారీ అండి. మీరు కూడా ఇది ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది. కొంతమంది షార్ట్స్లో చూసుకోవాలి అనుకుంటే నేను ఈ షార్ట్ వీడియో కూడా పోస్ట్ చేశాను, అందులో అయినా కూడా చూసుకోవచ్చు. నేను ఇక్కడ తీసుకున్న పాకం తీగ పాకం అండి. తీగ పాకం తీసుకుంటే మాత్రం గవ్వలు టేస్ట్ బాగుంటాయి. ఏ పాకం కాదు, తీగ పాకం. నేను చూపించాను కూడా ఏ పాకం అనేది. తీగ పాకం తీసుకోండి. కొంచెం మనకి ఆరిపోయినాక గట్టిగా అంటే తీసి బాక్స్లో వేసుకున్నప్పుడు అట్లా రావు, కొంచెం వేడి చేసుకుంటే విడిపోతాయి. అవి అప్పుడు తీసుకొని బాక్స్లో వేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇవి మినిమం ఒక 10 to 15 days ఉంటాయండి. మీలో ఎంతమందికి గవ్వలు రెసిపీ అంటే ఇష్టమో చెప్పండి. నా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తూ ఉంటే ఇగ్నోర్ చేయండి. యాక్చువల్లీ నేను మీటింగ్లో ఉండి టైం లేక ఎప్పటి నుంచో ఉన్న వీడియో ఇది. సరేలే అని చెప్పి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇంకా పోస్ట్ చేస్తున్నా.